దీంట్లో ఏ మొక్క పెడితే బాగుంటుందో చెప్పండి, కమెంట్ చేయండి. చిన్న కుండీలోనే ఉంటూ అవి మొక్కలు పెరుగుతూ ఈల్డ్ ఇవ్వాలంటే కొద్దిగా కష్టమైన పనే. మనకు భూమిలో పెంచుకుంటే అది కొంచెం వేరే పద్ధతి అనమాట. భూమిలో వాటికి స్పేస్ ఎక్కువ ఉంటుంది, మంచిగా రూట్స్ ఎక్కడ అంటే అక్కడ మంచిగా స్ప్రెడ్ అయిపోయి అక్కడ ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పీల్చుకొని చేయగలుగుతుంది. కానీ మన విషయానికి వచ్చేటప్పటికి మనం కుండీలో పెడతాము, ఆ కుండీలో ఏమేమి మనం ఇస్తామో అంతవరకే ఉంటుంది ఆ మొక్కకి. అంతకు మించి ఆ కుండీని దాటుకొని అది బయటికి అయితే రాలేదు. ఈ వాతావరణం, ఈ గాలి నుంచి, దీన్ని తేమ నుంచి, అది సూర్యరశ్మి నుంచి, ఇంకా అట్లా ఆ దాంట్లో ఉన్న లిమిటెడ్ స్పేస్ నుంచి మాత్రమే దానికి న్యూట్రియంట్స్ ఉండాలి. కాబట్టి పాటింగ్ మిక్చర్ ఎంత మంచిగా ఉంటే దానికి న్యూట్రియంట్స్ అంత బాగా అందుతాయి, అంత బాగా పెరుగుతూ ఉంటుంది. అందరు ఎలా ఉన్నారు? ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, జాగ్రత్త ఉండండి. నువ్వు బాగున్నా? నేను బాగున్నా. సరే కానీ స్కూల్ పోతున్నా? పోతున్నా. ఏ స్కూల్ నువ్వు? బచ్పన్. ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? ఫస్ట్ క్లాస్. అన్నా ఎన్నిసార్లు చెప్పాను నీ అంకమ్మ అంట నీ వల్ల. నువ్వు అవును, నువ్వు యూనిఫామ్ తెచ్చుకున్నావా? ఏ యూనిఫామ్? స్కూల్ యూనిఫామ్. లేదు కదల్, తెచ్చుకోలే. చూసే వాళ్ళందరూ మా వీడియోస్ వారు వీళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఊరు మొత్తం ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ పిచ్చి కాలిని చూడండి. మీరు ఇప్పుడే మిద్దె తోట స్టార్ట్ చేస్తున్నారు, మీ దగ్గర బడ్జెట్ కూడా ఎక్కువ లేదు, లిమిటెడ్ బడ్జెట్తో మేము స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే నేను చూపించే ఇవన్నీ కూడా కలపాల్సిన అవసరం ఉండదు. బేసిక్గా మొక్కలు పెరగడానికి మనకు కావాల్సినవి ఏంటంటే మట్టి కావాలి, ఎరువు కావాలి. ఈ రెండు ముఖ్యమైనవి. కోకోపీట్ కూడా కలుపుతాము. కోకోపీట్ ఎందుకంటే మనం మిద్దె మీద పెడతాం కాబట్టి మాయిశ్చర్ హోల్డ్ చేయాలి, కాబట్టి కోకోపీట్ కూడా అవసరం మిద్దె తోట చేస్తున్న వాళ్ళకి. కొంతమంది అపోహ పడుతుంటారు కోకోపీట్ వల్ల వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి కుళ్ళిపోయి చచ్చిపోతాయేమో అని. అది కోకోపీట్ వల్ల అవ్వదు, మీరు ఎక్సెస్ వాటర్ పోయడం వల్ల అవుతుంది, మీరు పెట్టే కుండీకి డ్రైన్ హోల్స్ పెట్టుకోకపోవడం వల్ల అవుతుంది అన్నమాట. ఇంత కుండీకి, ఇప్పుడు ఇంత సైజు కుండీకి నేను 3 కుండీలు కలుపుతున్నాను అనుకోండి. ఒక క్వాంటిటీ మట్టి తీసుకుంటాం, ఇదే క్వాంటిటీ కంపోస్ట్ తీసుకుంటాం, అదే క్వాంటిటీ కోకోపీట్. కంపోస్ట్లోనే దాదాపుగా మనకి మొక్కలకు కావాల్సిన ఎన్పికే అంటాం, ముఖ్యంగా అవసరమయ్యే న్యూట్రియంట్స్ నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్. ఆ ఎన్పికే అనేవి కంపోస్ట్లో ఉంటవి. ఎన్పికే మాత్రమే కాకుండా ఇంకా మిగతా రకరకాల మైక్రో న్యూట్రియంట్స్ మొక్కకి అవసరం ఉంటుందన్నమాట. అవి మిగతా ఈ బయో ఫర్టిలైజర్స్ ఇవి వాడడం వల్ల, ఎప్సమ్ సాల్ట్ కానీ, బోన్ మీల్ కానీ, సీవీడ్ కానీ ఇవన్నీ వేయడం వల్ల అవి కొంతవరకు ఫుల్ఫిల్ చేయగలుగుతాం అన్నమాట. ఇది మొక్క ఎదగడానికి పనికొచ్చేవి, మట్టిలో మనం నింపాల్సినవి, పెట్టాల్సినవి అన్నమాట. మొక్కలు ఎదుగుతున్నప్పుడే మొక్కలతో పాటు వివిధ రకాల మొక్కల్ని ఇన్ఫెక్ట్ చేసే పురుగులు కానీ, మొక్కల్ని ఎఫెక్ట్ చేసే వైరస్లు, ఫంగస్లు రకరకాలుగా మొక్కని అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయి అన్నమాట. అవి రాకుండా, పురుగులేవి పట్టకుండా ఉండడం కోసం వేపపిండి కొంతవరకు కలుపుతాము. ఈ వేపపిండి కూడా మనకి న్యూట్రియంట్స్ కూడా అందిస్తుంది. అదేవిధంగా దీనికి ఉన్న ఘాటు వాసనతోటి మట్టిలో పురుగులు లాంటివి పుట్టకుండా ఉంటాయని నమ్మకం. కాబట్టి అది ఎంత కలపాలంటే వేపపిండి వచ్చేసి ఈ 3 కుండీలు అని చెప్పుకున్నాం కదా ఇంత సైజువి, వాటికి వచ్చేసి ఒక్కొక్క కుండీకి ఒక 2 స్పూన్స్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది. అంటే మొత్తం ఇంత క్వాంటిటీకి కలిపేసి ఒక గుప్పెడు వేపపిండి వేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఎన్ని కుండీలు పెట్టాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఈ వేపపిండి క్వాంటిటీ అనేది మారుతూ ఉంటుంది. కొన్ని రకాల బయో ఫర్టిలైజర్స్, బయో కంట్రోలింగ్ ఏజెంట్స్ పాటింగ్ మిక్స్లో కలపడం చాలా అవసరం. ముఖ్యంగా పాస్లోమైసిస్ ఒకటి, వ్యామ్ ఒకటి, సూడోమోనాస్ అండ్ ట్రైకోడర్మా, ఇవి కంపల్సరీ మనం మట్టిలో కలపాల్సి ఉంటుంది. ఎందుకంటే పాస్లోమైసిస్ వచ్చేసి మీకు నెమటోడ్స్ అని మొక్కల వేరు వ్యవస్థని దెబ్బతీస్తాయి అన్నమాట. వేరు లోపట నులి పురుగులు మన కంటికి ఏం కనిపించవు మైక్రోస్కోప్లో చూస్తే తప్ప. మనం వాడే ఎరువులో కావచ్చు, లేకపోతే పురుగులు ఏమన్నా ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే మనం మట్టి ఒక్కొక్కసారి నర్సరీ నుంచి అక్కడిక్కడ తెస్తాం కదా, అవి సాధారణంగా వస్తూ ఉంటాయి అట్లా. ఒకవేళ మీ మట్టిలో పొరపాటున కనుక మా నులి పురుగులు అవే నెమటోడ్స్ వచ్చాయనుకోండి, మీ మొక్కల మీద ఆశ ఇంకా దాదాపుగా వదిలేసుకోవాల్సింది. ఎందుకంటే అవి మొక్కల్ని పెరగనివ్వవు,
మట్టిలో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, వేరులో వెళ్ళి కూర్చుంటాయి. వేరు తీసి చూస్తే మొత్తం బొడిపలుగా ఇట్లా విపరీతంగా ఉంటుంది అనమాట. అండ్ అది చాలా కంటేజియస్ కూడా. మనం పొరపాటున చెయ్యి దాంట్లో పెట్టింది, ఆ కుండీలో నెమటోడ్స్ ఉన్న కుండీలో పెట్టింది తీసుకెళ్ళి ఇంకో కుండీలో పెడితే ఆబ్వియస్గా ఇన్ఫెక్ట్ అయిపోతుంది. మన ఉన్న కుండీలన్నీ ఇన్ఫెక్ట్ అయిపోయి మట్టి అసలు పనికి రాకుండా అయిపోయేంత ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి పాస్లోమైసిస్ వాడడం మ్యాండేటరీ. అదేవిధంగా మెటరైజం కూడా మ్యాండేటరీ అండి. మట్టి మిశ్రమంలో కలుపుకోవాలి. మనం వాడే పేడ ఎరువులో కానీ కంపోస్ట్లో కానీ నత్తగుల్లలు పుడుతూ ఉంటాయి, జలగలు పుడుతూ ఉంటాయి, గాజు పురుగులు వస్తూ ఉంటాయి, వేరు పురుగులు, పేడలో కూడా వేరు పురుగులు పుడుతూ ఉంటాయి. అవన్నీ ఏం చేస్తాయంటే ఈ వేరు పురుగులు ముఖ్యంగా మహా ప్రమాదకరం. వెళ్ళి రూట్స్ని కట్ చేస్తూ ఉంటాయి అవి వాటి ఫుడ్ తినే ప్రాసెస్లో. ఆ రూట్ కట్ అయినప్పుడు వేరే ఇతరత్ర ప్యాథోజన్స్ వేరు లోపలికి వెళ్ళి మొత్తానికి చనిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లా చనిపోయిన దాఖలాలు కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి పాస్లోమైసిస్ అండ్ మెటరైజం మ్యాండేటరీ. మీరు మిగతావన్నీ అఫోర్డ్ చేసినా చేయలేకపోయినా ఈ 2 కొనుక్కోండి. ఈ 2 పెద్ద కాస్ట్ ఏమి ఉండవు. అంటే ఇప్పుడు ఒక ప్యాకెట్ మనకి ఈ ఒక్క ప్యాకెట్ 400 రూపాయలు పడుద్ది. కానీ ఈ ఒక్క ప్యాకెట్ మనం ఎకరం స్థలానికి వాడవచ్చు. అంటే మన మిద్దె తోట ఎంత చెప్పండి, మనం ఏమీ అంత ఎకరాలు కాదు కదా, జస్ట్ ఒక 100 కుండీలు 200 కుండీలు మహా అయితే 300 కుండీలు అంతే కదా. వాటన్నిటికీ ఒక్క ప్యాకెట్ ఎరువు సరిపోతుంది. మెటరైజం కూడా అంతే. మిగతా బయో ఫర్టిలైజర్స్ ఏవైతే ట్రైకోడర్మా, సూడోమోనాస్, వామ్ ఇవన్నీ కూడా ప్యాకెట్లు ఏం కుమ్మరించక్కర్లేదు. మనం కలిపే కొద్దిపాటి కుండీలకి జస్ట్ ఒక గుప్పెడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాంటి ఒక 15-20 కుండీలు కలుపుతున్నాను మట్టి. ఇప్పుడు మట్టి మిశ్రమం ఇంత కుప్ప పోసుకుని అనుకోండి, దాని మీద ఒక గుప్పెడు ఇది, ఒక గుప్పెడు పాస్లోమైసిస్ వేస్తే సరిపోద్ది. అదేవిధంగా ఒక గుప్పెడు వామ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మ్యాండేటరీ అనే చెప్తా. ఇది ఉండడం వల్ల ఏమైందంటే రూట్లో ముందే వెళ్ళి ఇది సెటిల్ అయిపోతుంది. మొక్క మనం నాటినప్పుడు లేకపోతే విత్తనం పెట్టినప్పుడు, ఆ మొలిచినప్పుడు ఆ విత్తనం వేరు ఉంటుంది కదా, మొక్క వేరులో ఇది వెళ్ళి సెటిల్ అవ్వడం వల్ల రూట్కి అడిషనల్ రూట్ లాగా ఇది హెల్ప్ అవుతుంది. మట్టిలో ఎక్కడెక్కడో ఉన్న న్యూట్రియంట్స్ అవన్నీ పట్టుకొచ్చి మొక్క వేరుకి అందించి పీల్చుకొని ఆ మొక్క తీసుకొని అవి పెరిగేలాగా దోహదపడుద్ది. నెమటోడ్స్ కూడా రాకుండా, వేరేవి పొరపాటున వచ్చినా మొక్క దగ్గరికి రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. ఇది ఆల్రెడీ అక్కడ వేర్లో కూర్చుంటుంది కాబట్టి. సూడోమోనాస్ వచ్చేసి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఆల్రెడీ మీ మొక్కలు ఇన్ఫెక్ట్ అయినా కూడా సూడోమోనాస్ వాడితే రివైవ్ అవుతాయి మొక్కలు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఎలా అవుతుందంటే మొక్కలు ఆకుపచ్చగా ఉండాల్సినవి కాస్త పసుపు పచ్చ రంగులోకి మారిపోతాయి, పేల్గా తయారవుతుంది. ఉండి ఆకులన్నీ రాలిపోయి మొక్క ఇంకా నిర్జీవం అయిపోద్ది అనమాట. సో అలాంటి సమయాల్లో అలాంటి పరిస్థితి రాకుండా ముందు నుంచే కాపాడుద్ది. ఒకవేళ ఆ పరిస్థితి వచ్చినా కూడా మొక్క దాని నుంచి తేరుకునేలాగా చేస్తుంది అనమాట. ఏమో ట్రీ పవర్ ట్రైకోడర్మా విరిడి. ఈ ట్రైకోడర్మా విరిడి ఏంటంటే మట్టి నుంచి సంక్రమించే జబ్బుల నుంచి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మొక్కని కాపాడుద్ది. జామ చెట్లు ఒక్కొక్కసారి ఉన్నట్టుండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే పొరపాటున మనకు కూడా తెలియకుండా కిచెన్ వేస్ట్ అది ఇది ఒక్కొక్కసారి దాంట్లో పొరపాటున వేసాం అనుకోండి, ఏయో ప్యాథోజన్స్ పుడతాయి. ఆ పుట్టి ఆ వేరుని దెబ్బతీసి ఆ మొక్క చనిపోయేలాగా చేస్తాయి. సో ట్రైకోడర్మా కూడా ముందు నుంచి వాడడం రికమెండెడ్ బట్ నాట్ మ్యాండేటరీ. మీరు మొక్కలు పెట్టుకున్న తర్వాత కూడా వాడుకోవచ్చు అనమాట. ఇంకా మిగతా ఫర్టిలైజర్స్ ఈ సీవీడ్, ఎప్సమ్ సాల్ట్, ఈ భూశక్తి ఇవన్నీ ఏంటంటే మీరు అప్పుడే కలుపుకుంటే, సాయిల్లో కలుపుకుంటే ఏమవుతుందంటే మొక్కకి ఫుడ్ ముందు నుంచే మనం మట్టిలో ఇచ్చిన వాళ్ళం అవుతాము. మనం బయట నుంచి ఏమైనా శాప్లింగ్ తెచ్చుకున్న, వెజిటబుల్ శాప్లింగ్ కానీ ఫ్రూట్ శాప్లింగ్ కానీ తెచ్చుకొని పెట్టుకుంటే దానికి వెంటనే ఆ మట్టి సారవంతంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వేస్తే సారవంతంగా ఉంటుంది, వెంటనే అందుకొని పెరుగుతూ ఉంటుంది. సో అందుకోసమని ఎప్సమ్ సాల్ట్, ఈ బోన్ మీల్, సీవీడ్ ఇవన్నీ కూడా కలుపుకుంటే మంచిది. స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా. ఇంకొకటి పొగాకు అండి. పొగాకు పొడి ఏం చేస్తుందంటే దీనికి ఉన్న ఘాటైన స్మెల్ తోటి పురుగులని రాకుండా చేస్తుంది ఒకటి. అండ్ దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్, ఆ ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే పువ్వులు బాగా వచ్చేలాగా చేస్తాయి. కూరగాయ మొక్కలు మనం మంచిగా పూలు ఎక్కువ వస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది. కాబట్టి పొగాకు ఈజ్ రికమెండెడ్ బట్ నాట్ మ్యాండేటరీ. సో మ్యాండేటరీ వచ్చేసి వామ్ ఒకటి, మెటరైజము, పాస్లోమైసిస్, నీమ్ పౌడరు. మిగతావి మన అందుబాటుని బట్టి, మన అవసరాన్ని బట్టి తెచ్చుకోవచ్చు అనమాట. కొంచెం అర్థమైందని అనుకుంటున్నా.
కోకోపీట్ బ్లాక్స్, ఈ బ్లాక్స్ మన స్టోర్లోవే. ఈ వర్షం నీళ్ళు దీంట్లో యాక్చువల్గా ఆకులు చెత్త చెదరం ఏదో ఉన్నాయి. వర్షం పడేసరికి అవన్నీ నానిపోయి మంచి వాటర్ ఇట్లా గ్రీన్ కలర్లోకి అయ్యాయి. ఆ వాటర్ ఎందుకు వేస్ట్ చేయడం, ఇంకొక ఇస్తే నానిపోద్ది కదా అని దీంట్లో వేసాం. చూడండి మనం వేగానే ఎట్లా ఉబ్బుతున్నాయో. ఒక బ్లాక్ నియర్లీ 5 to 6 లీటర్స్ ఆఫ్ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. మన దగ్గర కోకోపీట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఎక్స్పోర్ట్ క్వాలిటీ అని. ఒకసారి వాడి చూస్తే మీకే అర్థమవుతుంది. వేరే మీరు బయట కోకోపీట్ అవి తెచ్చుకుంటే ఒకవేళ అది డార్క్ కలర్, ఇప్పుడు ఇది చూడండి మంచిగా బ్రౌన్ కలర్లో ఎట్లా ఉందో, ఇట్లా కాకుండా ఇగోండి ఇట్లా ఈ కలర్లో ఉందనుకోండి మీకు కోకోపీట్ తడిసిన తర్వాత కూడా, అది ఇంకా అంటే అప్పుడే మొక్కలు వాడడానికి అది పనికిరాదు. కానీ మన దగ్గర ఎక్స్పోర్ట్ క్వాలిటీ. ఈ చూడండి ఎంత వాటర్ పీల్చుకున్నా చూడండి, ఇంకా కూడా పోయొచ్చు దీంట్లో వాటర్. కొత్తగా కలుపుకోవాలంటే ఇది పరిస్థితి. ఇవి తీసుకోవాలన్నమాట. ఇది గార్డెన్ సాయిల్ మట్టి ఎక్కడ దొరుకుతుంది అంటే నర్సరీలలో దొరుకుతుంది. మీకు బయట కన్స్ట్రక్షన్ చేస్తారు కదా అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా దొరుకుతుంది గార్డెన్ సాయిల్. రెడ్ సాయిల్ తీసుకుంటే మంచిది. ఇంకా బ్లాక్ సాయిల్, ఏ సాయిల్ ఉంటే ఆ సాయిల్, ఇంకా రెడ్ సాయిల్ ఉంటే మంచిది. ఇంకా వేరే మీకు ఏ సాయిల్ దొరికితే ఆ సాయిల్ తీసుకోండి, పర్వాలేదు. బ్లాక్ సాయిల్ ఉంటే మాత్రం కొంచెం దాంట్లో కొద్దిగా ఇసుక లాంటివి కలుపుకుంటే బెటర్. 1% మట్టి ఈక్వల్ పోర్షన్లో 3 సమానంగా తీసుకున్నాం అనమాట. మట్టి, కోకోపీట్, ఇదేమో కోకోపీట్, ఇదేమో కంపోస్ట్, దాదాపుగా ఈక్వల్గా ఉంటాయి. కొంచెం స్లైట్గా ఇది కొంచెం ఎక్కువైనా, ఇది కొంచెం తక్కువైనా, ఇది కొంచెం ఎక్కువైనా, ఏదైనా అట్లా బ్యాలెన్స్ అయిపోద్ది అనమాట. మీరు కంగారు పడక్కర్లేదు, అమ్మో నా దగ్గర ఈక్వల్ క్వాంటిటీ లేదు కదా అని. వర్మీ కంపోస్ట్ లేకపోతే మీ దగ్గర పేడేరు దొరికితే అది తెచ్చుకోవచ్చు. కానీ పేడేరు కొంచెం ఓల్డ్ తెచ్చుకోండి. ప్యాస్లోమైసిస్ అండి. ప్యాస్లోమైసిస్ వచ్చేసి నెమటోడ్స్ రాకుండా చేస్తుంది. నెమటిసైడ్ అని చెప్పుకోవచ్చు. నెమటోడ్స్ పుట్టినా వాటిని చంపేస్తుంది అనమాట. ఎంత వేసుకుంటున్నా చూసారు కదా, ఒక గుప్పెడు. నెక్స్ట్ ఇది మెటరైజము. సేమ్ మెటరైజం కూడా అంత ఒక గుప్పెడు సరిపోతుంది ఇంత క్వాంటిటీ. మీరు ఎన్ని కుండీలకి కలుపుతున్నారు, ఎంత క్వాంటిటీ కలుపుతున్నారు? కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళతో ఒక ట్రక్కు, ట్రక్కు మట్టి తెప్పించుకొని కలుపుకున్నట్టయితే అప్పుడు ఒక సగం ప్యాకెట్ పోసేయచ్చు. సాయిల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడడం కోసం ఇది ట్రైకోడర్మా. కొంచెం సూడోమోనాస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవడం కోసం. ఇది వర్టిసీలియం అండి. వర్టిసీలియం, ఈ బయో ఫర్టిలైజర్స్ నేను చూపిస్తున్నవన్నీ గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఎక్కర్లే. వర్టిసీలియం విషయానికి వస్తే సకింగ్ పెస్ట్లు ఉంటాయి కదా. సకింగ్ పెస్ట్లు అంటే ఇవి మీలీబగ్స్, ఎఫిడ్స్ అంటే పేనుబంక, పెండినల్లి, థ్రిప్స్, మైట్స్, రెడ్ మైట్స్ అని ఉంటాయి. కొన్ని రకాల ఇంకొన్ని మన కంటికి కనిపించిన పురుగులు కూడా ఉంటాయి, రసం పీల్చే పురుగులు. అవన్నీ మొక్క మీద ఉండి రసం పీలుస్తూ మట్టిలో ఆవాసం చేసుకుంటాయి అన్నమాట. మట్టి అనేది వాటికి ఇల్లు, ఫుడ్ అనేది చెట్టు. అట్లా తిరుగుతూ అవి పెరుగుతూ మొక్కను పెరగనివ్వకుండా చేస్తాయి. మట్టిలో వర్టిసీలియం ఉంటే ఏమైందంటే ఒకవేళ పురుగులు ఏమైనా వచ్చి గుడ్లు పెట్టినా ఏమైనా చేసినా ఆ గుడ్లని ఇవి సర్వనాశనం చేసేస్తాయి. కాబట్టి సకింగ్ పెస్ట్ నుంచి కాపాడుకోవడం కోసం వర్టిసీలియం కలుపుతాం. ఇది బవేరియా బ్యాసియానా. బవేరియా కూడా గుప్పెడేస్తున్నాము. బవేరియా ఏంటంటే ఆకులు తినే పురుగులు, రసం పీల్చే పురుగులు, కాయ దొరిచే పురుగులు, క్యాటర్ పిల్లర్స్ ఉంటాయి కదా, అవి చెట్టుని తింటూ మట్టి లోపల వచ్చి నైట్ టైంలోనేమో చెట్టు మీద తిరుగుతూ తింటూ ఉంటాయి. డే టైంలోనేమో మట్టి లోపలికి పోయి దాచుకుంటాయి అన్నమాట. మనకు దొరకవు కూడా ఎంత వెతికినా మట్టి, అన్లెస్ మనం మొత్తం కుండీ తీసుకెళ్తే తప్ప. సో బవేరియా ఉంటే ఆ పురుగులని చంపేస్తుంది వాటి మీ. నెక్స్ట్ ఇది కంపోస్టీ పౌడరు. ఇది అంత మ్యాండేటరీ కాదు, కలపాల్సిన అవసరం లేదు. కంపోస్ట్ చేసుకునేటప్పుడు వాడుకుంటే బెటర్. నేను ఇప్పుడు దీంట్లో మనం వర్మి కంపోస్టే వాడతాం కాబట్టి కొద్దిగా వేస్తున్నా. ఇది వేస్తే ఏమవుతుందంటే మంచి బ్యాక్టీరియానే డెవలప్ అయ్యి ఈ వర్మి కంపోస్ట్ ఉంది కదా దీన్ని ఫర్దర్ డీకంపోజ్ చేసి మట్టి మంచిగా గుల్లగా చేస్తుంది అనమాట. ఇది వర్మిక్యులైట్ అండి. దగ్గర చూపి, ఇది
ఈ వర్మిక్యులేట్ ఏంటంటే భూమిలో దొరికే సహజ సిద్ధంగా దొరికే ఒక ఖనిజము. ఇది వాడడం వల్ల దీంట్లో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. అవి ఎలాగో మొక్కలకు అందుతాయి. దాన్ని పక్కన పెడితే ఇది మట్టిని గట్టిగా ఇట్లా బిగుసుకుపోకుండా ఉండేలాగా చేస్తుంది. ఇది వాడడం మ్యాండేటరీ అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఉంటే వాడండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఏం పర్లేదు. ఆర్నమెంటల్స్, సక్లెన్స్, ఇండోర్ ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది మ్యాండేటరీ. ఇది పొగాకు పొడి. ఇది కూడా పురుగుల నుంచి కాపాడుద్ది అండ్ పూలు పూసేలాగా చేస్తుంది. 1/2 kg ప్యాకెట్ ఇది. దాంట్లో సగం కంటే కొంచెం ఎక్కువ వేసాను. బోన్ మీల్, స్టీమ్డ్ బోన్ మీల్ అనమాట. స్మెల్ ఉండదు, వాడుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది ఎంత వేయచ్చు? 1/2 kg వేస్తున్నా దీనికి, ఇంత క్వాంటిటీకి. ఇవి ఆర్గానిక్వి కాబట్టి కొంచెం క్వాంటిటీస్ మీరు కొద్దిగా అటు ఇటు అయినా కూడా పర్లేదు. ఇంత ఖర్చు పెట్టలేము మేము అనుకుంటే జస్ట్ మట్టి ఎరువు కలిపి పెట్టుకోండి, పెరిగినంత వరకు పెరుగుతాయి. మళ్ళీ ఎరువు తెచ్చేసుకోవడం అట్లా చేసుకోవచ్చు, కొంచెం ఇబ్బంది. ఇది నీమ్ పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు. ఇది కూడా ఒక 1/2 kg అంత పట్టుద్ది ఇంత క్వాంటిటీకి. కలుపుతున్నది ఎంత అవుతుంది అంటే దాదాపుగా ఈ బ్లాక్ టబ్స్ 2 టబ్స్ కంటే 2 టబ్స్ నింపొచ్చు, 2 or 3 టబ్స్ నింపొచ్చు అనుకుంటున్నా. అంత క్వాంటిటీకి ఇప్పుడు నేను ఇంత ఎరువులు వేస్తున్నాను అనమాట. బయో ఫర్టిలైజర్స్, మెట్రైజమ్, ప్యాస్లోమైసిస్ ఇవన్నీ కొంచెం కొంచెం వేసినా సరిపోద్ది, అవి డెవలప్ అవుతాయి. కానీ నీమ్ పౌడర్ ఇవన్నీ కొంచెం క్వాంటిటీ, బోన్ మీల్ కొద్దిగా క్వాంటిటీ ఎక్కువే పట్టుద్ది. ఇదేమో భూశక్తి అండి. దీంట్లో సీవీడ్తో పాటు ఫల్విక్ అండ్ అమైనో యాసిడ్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఎన్పికే ఫిక్సింగ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఇది మైక్రోమిక్స్ ఇయ్యము, ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుందండి. లిక్విడ్స్ కూడా ఉంటాయండి చాలా, కాకపోతే మట్టిలో కలపాల్సిన అవసరం ఉండదు. ఇది హైగ్రో అంటే గ్రోత్ ప్రమోటర్స్ ఉంటాయి వీటిల్లో. మొక్కలు పెరగకపోతే హాల్ట్ అయిపోయినా ఇది స్ప్రే చేసిన సాయిల్లో, అంటే ఇది డైల్యూట్ చేసి వాడాల్సి ఉంటుంది. ఎట్లా వాడాలో ఈ బాటిల్ మీద ఉంటుంది. ఇదేమో మైక్రోన్యూట్రియంట్ మిక్చరు. పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కలు మంచిగా కాయడానికి, పోయడానికి హెల్ప్ చేస్తుంది. దాంట్లో మొక్కలకు కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇదేమో సిగ్మా ఎన్బి, ఇది ఫ్లవరింగ్ బూస్టరు. ఇది పెస్ట్ ఆయిల్, దీని గురించి ఆల్రెడీ చెప్పాము. ఇదేమో సీవీడ్ అండ్ ఫల్విక్ అమైనో యాసిడ్స్ మిక్చరు. ఇవి మట్టి మిశ్రమంలో ఏం కలుపుకోనక్కర్లేదు, తర్వాత స్ప్రే చేయడానికి కూడా వాడుకోవచ్చు అండి. ఈ బయో ఫర్టిలైజర్స్ వాడిన తర్వాత ఇదిగోండి, నేను ఎప్పుడు ఏం చేస్తాను అంటే థర్మోకోల్ డబ్బా చూడండి, టెర్రస్ మీద ఉంటే ఏమైందంటే ఎండకి ఎండడం, వానకి తడిస్తే దీంట్లో ఫంగస్ చచ్చిపోతుంది, దాని పనితనం పోతుంది. అట్లా పోకుండా ఉండడం కోసం నేను ఇట్లా థర్మోకోల్ బాక్స్ తీసుకున్న, దానికి మూత కూడా పెట్టేస్తా. మట్టిలో కలిపితే చచ్చిపోవాలంటే మట్టిలో కలిపితే తేమ ఉంటుంది కదా, మట్టిలో ఉంటుంది. బట్టి మట్టిలో కలిపినాక ఏమవ్వదు. ఇప్పుడు ఇంకా అన్నీ తరోగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. మీ దగ్గర ఒకవేళ ఊక దొరికితే, అంటే వడ్ల పొట్టు బియ్యం తీసేటప్పుడు వస్తుంది కదా, అది ఉంటే అది కలుపుకుంటే కూడా మంచిది. ఈ మట్టి కోకోపీట్ ఎంత తీసుకున్నాం అంత క్వాంటిటీ ఊక కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం ఉంటే చేయొచ్చు. బంగారం లాంటి మట్టి మిశ్రమం రెడీ అయింది చూడండి. నేను దీంట్లో ఏమేమి వాడాను అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా. మీరు పర్చేస్ చేయాలనుకుంటే మన వెబ్సైట్ విజిట్ చేసి ఆ ప్రొడక్ట్స్ తీసుకొని సెర్చ్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ ద్వారా అయినా కూడా బుక్ చేసుకోవచ్చండి. ఎంత పోరస్గా ఎట్లా ఉంది చూడండి, లైట్ వెయిట్, బరువు ఎక్కువగా లేదు, మంచిగా పొడి పొడిగా ఎట్లా ఉందో చూడండి. దీంట్లో అన్ని రకాల న్యూట్రియంట్స్, మొక్కలకు కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మేజర్ న్యూట్రియంట్స్ అన్నీ కలిపిన మంచి మిశ్రమము. ఇది ఏ ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేసినా కూడా ఖచ్చితంగా పాస్ అవుతుంది. ఇంకా ఇట్లాంటి వాటిల్లో పెంచితే మొక్కలు పెరగవంటూ ఉండవు.
అన్లెస్ న్యాచురల్గా ఏమన్నా అంటే ప్రకృతి సహకరించకపోతే ఏం చేసినా ఏమవ్వదు. సో ప్రకృతి కూడా కొంచెం తోడైతే ఈ మట్టి మిశ్రమంలో మొక్కలు బ్రహ్మాండంగా పెరుగుతాయండి. కూరగాయలు అయితే వద్దన్నా కాస్తాయి. కుండీ కానీ గ్రో బ్యాగ్ కానీ ఏది తీసుకున్నా సరే డ్రైన్ హోల్స్ మ్యాండేటరీ. డ్రైన్ హోల్స్ చిన్న చిన్నగా కొద్దిగా సన్నగా పెట్టామనుకోండి అవి జామ్ అయిపోతాయి. కుండీలో పోసిన నీరు బయటికి వెళ్ళిపోకుండా అట్లనే స్టాగ్నెంట్ అయిపోయి మొక్కలు వేరు కుళ్ళు వచ్చి మొక్కలు ఇది అవుతాయి అన్నమాట. అట్లా అవ్వకుండా ఉండాలంటే గ్రో బ్యాగ్లో పెట్టుకున్న, కుండీలో పెట్టుకున్న, దేంట్లో పెట్టుకున్న హోల్స్ మంచిగా దీంట్లో చూస్తున్నా కదా 4 హోల్స్ ఉన్నాయి దీనికి. అట్లా హోల్స్ చేసుకొని రాళ్ళు కానీ కంకర రాళ్ళు ఉంటాయి కదా, పెంకు ముక్కలు అట్లాంటివి వేసి ఆ హోల్స్ని కవర్ చేయాలి. నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇది కొబ్బరి పీచు బెడ్లో వచ్చింది, పాత బెడ్లో, అది కూడా కొంచెం వేస్తున్నా. ఇవి అడుగున ఉండడం వల్ల ఏమైందంటే డ్రైనేజ్ మంచిగా అవుతుంది. పోయినా ఏం కాదు కానీ ఉంటే వేసుకోండి. ఎండాకులు ఉన్నా కూడా వేసుకోవచ్చు. కొత్త మట్టికి ఇవన్నీ కలుపుతున్న బాగానే ఉంది. మాది పాత సాయిల్, ఆల్రెడీ మొక్కలు పెట్టినాము, కాప్ అయిపోయింది. వాటిని ఎట్లా చేయాలంటే సిమిలర్ ప్రాసెస్, సేమ్ ఇప్పుడు ఎట్లా చేస్తాము అంతే చేయాలి. ఒకవేళ మీరు మట్టిలో ఆల్రెడీ అది కొంచెం సాగిగానే ఉంది అంటే కొంచెం మంచిగానే ఉందంటే కోకోపీట్ అవాయిడ్ చేయొచ్చు. లేదా అది చాలా డ్రై అయిపోతుంది, సాయిల్ మంచిగా ఉండట్లేదు అనిపిస్తే అప్పుడు కోకోపీట్ అది ఎంత తీసుకుంటామో కోకోపీట్ దాంట్లో కొంచెం తక్కువ తీసుకోండి. కంపోస్ట్ ఈక్వల్ పోర్షన్లో ఆ మట్టి, పాత మట్టి ఎంత ఉందో అంత తీసుకోండి. సేమ్ ఇప్పుడు ఇవన్నీ ఏమేమి వేసాము అవన్నీ వేయండి కొద్దిగా. నేను కలిపిన ఈ ఫర్టిలైజర్స్ అవన్నీ కలిపి చేసేంత బడ్జెట్ మీ దగ్గర లేకపోతే కనీసం మీరు మ్యాండేటరీగా కలుపుకునేవి ఏవో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, కోకోపీట్, కంపోస్ట్, మట్టి, నీమ్ పౌడరు, ప్యాసిలోమైసిస్, మెటరైజము, ఇది ట్రైకోడర్మా, సూడోమోనాస్, వ్యామ్. ఇంతవరకు అయితే మ్యాండేటరీ కలుపుకోవాల్సిందే. బోన్ మీల్ కానీ, భూశక్తి కానీ, ఈ పొగాకు పౌడర్ కానీ మిగతా ఉన్నాయి కదా అవన్నీ సెకండరీ. తర్వాత పెట్టిన తర్వాత మళ్ళీ మొక్కలు పెట్టుకున్న తర్వాత కొద్దిగా తెచ్చి యాడ్ చేసుకుంటామంటే చేసుకోవచ్చు. ఈ ఎప్సమ్ సాల్ట్ ఒకటి, ఇది సీవీడ్, ఈ 2 మర్చిపోయాను కలపడం. కలుపుకుంటే ఇది కూడా ఒక 2 గుప్పెళ్ళు, ఇది ఒక గుప్పెడు అట్లా వేసుకొని కలుపుకోవచ్చు. మెగ్నీషియం అండ్ సల్ఫర్ ఇది కూడా న్యూట్రియంట్సే, ఇవి అందుతాయి. ఆ రూట్స్ని కూడా కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది ఎప్సమ్ సాల్ట్ కూడా. సీడ్ జర్మినేషన్ కూడా బాగుంటుంది ఇది వాడితే. సీడ్ జర్మినేషన్కి కూడా ఇప్పుడు మనం కలిపింది వాడచ్చు. మంచి సాయిల్ మిక్స్చర్ అనమాట, దాంట్లో సీడ్స్ కూడా మంచిగా మొలుస్తాయి. దాంట్లో మనం మొక్క పెట్టి అది పెరిగి మంచిగా ఈల్డ్ వస్తుంది. ఒక 2-3 క్రాప్స్ వరకు మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత 2-3 క్రాప్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మొదటికి వస్తుంది అన్నమాట విషయం. అంటే దాంట్లో న్యూట్రియంట్స్ అయిపోతాయి కదా, మళ్ళీ రీఫిల్ చేయడము చేస్తూ ఉండాలన్నమాట. మళ్ళీ రీఫిల్ చేయడం అంటే ఏముంది, కొంచెం ఎరువు తీసుకుంటాము. ఒక 5-10 కేజీల ఎరువు తీసుకుంటాం అనుకోండి. ఒక 5 కేజీల ఎరువు తీసుకుంటే ఈ ఎప్సమ్ సాల్ట్ ఒక 1/2 కేజీ, సీవీడ్ ఒక 1/2 కేజీ, బోన్ మీల్ ఒక కేజీ, నీమ్ పౌడర్ ఒక 1/2 కేజీ, పొగాకు కొంచెము, బయోఫర్టిలైజర్ కూడా కొద్దిగా ఒక్కొక్క 2 స్పూన్స్ చొప్పున వేసుకొని కలిపేసుకొని కుండీకి కొంచెం చొప్పున అట్లా వేసుకోవచ్చు అనమాట. అంటే ఆల్రెడీ పెట్టిన మొక్కలకి కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఈ మొక్క ఇది పెట్టాము, దీన్ని తీసి కలపడానికి కుదరదు కదా, దీనికి ఎరువులు ఇట్లా ఇవ్వాలి. అప్పుడు నేను చెప్పినట్టు ఆ మిక్చర్ అది చేసుకోండి. ఎరువులో బయోఫర్టిలైజర్స్ అవన్నీ కలిపేసి కుండీలో ఇట్లా సైడ్కి వేరుకి మొదలు కాకుండా కొంచెం సైడ్కి ఇట్లా తవ్వి ఇక్కడ ఒక గుప్పెడు వేసి మళ్ళీ ఆ మట్టితో మూసేస్తాం. అప్పుడు ఆ మొక్కకి మళ్ళీ న్యూట్రియంట్స్ కొద్దిగా అందుతూ పెరుగుతూ ఉంటుంది. అండ్ మీన్ వైల్ మనం పురుగులు ఏమైనా వచ్చినా కూడా వర్టిసిలియం, బవేరియా అవి స్ప్రే చేస్తూ ఉండాలి. పూత రాలిపోతుంది, మంచిగా పెరగట్లేదు అనుకుంటే గ్రోత్ ప్రమోటర్స్, మైక్రోన్యూట్రియంట్స్, సీవీడ్ అట్లాంటివి స్ప్రే చేస్తూ ఉంటే పూలు మంచిగా పూసి మంచిగా పెరుగుతాయి. మట్టి మిశ్రమం కలిపి ఇప్పుడు కుండీలో నింపాం కదా, అదే రోజు అదే టైంలో వెంటనే తీసుకొచ్చి సాప్లింగ్స్ తెస్తాం కదా, మొక్కలు తీసుకొస్తాం కదా, పండ్ల మొక్కలు తెచ్చి వెంటనే కట్ చేసి దాంట్లో వెంటనే నింపకండి.
అంటే వెంటనే నాటకండి, ఎందుకంటే ఈ మట్టిలో ఎరువులు అవన్నీ సెటిల్ అవ్వడానికి కాస్త టైం పట్టుద్ది. అండ్ వేడి కూడా పుట్టుద్ది. ఆ నీమ్ పౌడర్ వేడినే, వర్మి కంపోస్ట్ వేడినే, అవంతా కొంచెం కామ్ డౌన్ అయ్యి అది సెటిల్ అవ్వాలి. కాబట్టి దానికి కనీసం ఒక 4 రోజుల నుంచి వారం రోజులైనా టైం ఇవ్వండి. వారం తర్వాత నాటుకుంటే బెటర్. విత్తనాలైనా సరే, విత్తనాలు అయితే జనరల్గా రెగ్యులర్గా తొందరగా అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు, వచ్చేస్తే ఏం పర్లేదు. విత్తనాలు కూడా ఆగమని చెప్తాను నేను, ఎందుకంటే కలుపు మొక్కలు మొలుస్తాయి. మనం కొన్ని రోజులు టైం ఇస్తే వాటిని అప్పుడప్పుడు మాయిస్ట్ చేస్తూ ఉంటే ఆ మట్టిలో పైన ఉన్న ఇగోండి ఇట్లా కలుపు అంతా వచ్చేస్తుంది. తోటకూరవి, గంగవాయల కూర, ఏ ఉంటే అవి వచ్చినవి మంచిగా చేతితోటి, అవి చిన్నగా ఉంటే ఈజీగా తీసేయచ్చు. అవన్నీ తీసేయండి. తీసేసిన తర్వాత మంచిగా మొక్కలు విత్తనాలు పెట్టుకుంటే కలుపు సమస్య అనేది చాలా వరకు రాకుండా ఉంటుంది. అండ్ మొక్కలు కూడా మంచిగా ఇబ్బంది లేకుండా ఉంటాయి. కాబట్టి వారం రోజుల టైం అయితే ఇవ్వండి. చాలా బాగుంటాయి. అవును, ఈరోజు వీడియోలో ఏం చేద్దాం? ఈలోలా కమాలా పువ్వులు ఉన్నాయి, చాలా అవి తెంపుకున్నాం. కమాలా పూలు లేవు ఈరోజు. ఈరోజు అవి ఉన్నాయి కదా. ఈరోజు నేను అన్నీ తెంపేసినాం. ఈరోజు తెంపడానికి ఏం లేవు. పాటింగ్ మిక్స్ కలుపుదాము. పాపిన్ వెంచు కలిపినాక మళ్ళీ వీలో తీద్దాం. పాటింగ్ మిక్స్ అను. పాటింగ్ మిక్స్ ఏమేమి ఎరువులు వేసుకోవాలో చెప్దాము. ఏమేమి ఎరువులు వేసుకోవాలో చెప్తాను అని చెప్పు. ఏమేమి ఎరువులు వేసుకోవాలో చెప్తాను. మీరు ఒక లైక్ షేర్ చేయండి. అత్తదే మసాలం బాబాకి లైక్ చేయండి అక్క. అవునా, చేస్తారులే.